నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ విమర్శిస్తుంటే సైలెంట్ గా ఉంటారా? కేబినెట్ లో మంత్రులకు బాబు క్లాస్. తిరుపతిలో ఎట్టకేలకు కొత్తగా మరో డిపో. మంగళంలో గ్రీన్ బస్సు డిపో ఏర్పాటుకు సన్నాహాలు. తిరుపతిలో స్పేస్ సిటీ 1000 ఎకరాల్లో ఏర్పాటు. స్కైరూట్ ఏరోస్పేస్ కూడా ఇక్కడే. కాణిపాకంలో భక్తుల కోసం కొత్త ప్రసాదం. వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుములు ఇకపై భక్తులకు కూడా. తిరుపతి పాత రైల్వే స్టేషన్ భవనం ఇక జ్ఞాపకమే. కాలగర్భంలోకి అలనాటి కట్టడం. వీడ్కోలు చెబుతూ ఎమోషనల్. వేడుకగా ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం. తిరుపతితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు కీలక ప్రాజెక్టుల కోసం కేబినెట్ అంగీకారం తెలపడంతో తిరుపతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సచివాలయ కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా అందులో ఉమ్మడి చిత్తూరు జిల్లా అభివృద్ధికి బాటలు వేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. భవ్య కింద మొదట ప్రాధాన్యతలో భాగంగా తిరుపతిలో అంతరిక్ష రంగం కోసం ఏకంగా 1000 ఎకరాల్లో స్పేస్ సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీఐఐసి ద్వారా జాతీయ స్థాయి సంస్థలతో కలిసి దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రభుత్వ భూములను ఏపీఐఐసికి బదిలీ చేస్తూ అధికారాలు కూడా అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తిరుపతి ప్రాంతంలో భవిష్యత్తులో ఏరోస్పేస్ అంతరిక్ష పరిశోధనలకు కేంద్రంగా మారనుందని చెప్పొచ్చు. రాకెట్ ప్రయోగాలు చేపట్టే శ్రీహరికోటకు చేరువగా ఉండడం తిరుపతి ఏరోస్పేస్ సెంటర్కు కలిసి రానుంది. భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ను నింగిలోకి పంపిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఇక్కడే తన రాకెట్ తయారీ, అసెంబ్లీ, టెస్టింగ్, స్టోరేజీ ఫెసిలిటీస్ను ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మండలం కృష్ణదాసనపల్లిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం ప్రకటించింది. శ్రేష్ఠ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కోసం గ్రామంలో 9.36 ఎకరాల భూమిని గరిష్టంగా 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనున్నారు. రైతుల సమస్యలతో పాటు ఇతర అంశాలపై ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలకు మంత్రుల నుంచి సరైన రీతిలో స్పందన రాకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. విమర్శలు వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు బలంగా కౌంటర్లు ఇవ్వాలని, సమాధానం చెప్పడంలో ఆలస్యం చేయకూడదని మంత్రులకు సూచించారు. మెగా డిఎస్సి అంశాన్ని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనతో ముడిపెట్టి వివాదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, ఇటువంటి కుట్రల పట్ల మంత్రులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రోయాక్టివ్గా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఆగస్టు 1 కంటే ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరానికి మరో బస్సు డిపో రానుంది. మంగళంలో గ్రీన్ బస్ డిపోను ఏర్పాటు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. రాష్ట్రంలో భారీగా ఎలక్ట్రిక్ బస్సుల్ని నడపాలని ప్లాన్ చేసింది. కేంద్రం సహకారంతో పీఎం ఈ బస్ సేవ, పీఎం ఈ డ్రైవ్ పథకాల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను అందిస్తున్నారు. ఈ బస్సుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలైన విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, అమరావతి, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురానికి కేటాయించారు. ఈ బస్సులు రాష్ట్రానికి దశల వారీగా రానున్నాయి. ఇప్పటికీ కొన్ని బస్సులు రాష్ట్రానికి వచ్చేశాయి. ఏపీ ప్రభుత్వం కొత్త బస్సుల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బస్సుల కోసం డిపోలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అలిపిరి డిపో నుంచి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో తిరుమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులు మాత్రమే నడపాలనే ఆలోచనతో చర్యలు తీసుకుంటున్నారు. ఈ బస్సుల కోసం మంగళంలో గ్రీన్ బస్సు డిపోను ఏర్పాటు చేస్తున్నారు. ఈ తిరుపతి జిల్లాలోని మంగళం ఆర్టీసీ గ్యారేజీలో గ్రీన్ బస్సు డిపో ఏర్పాటు చేస్తున్నారు. మంగళంలో 7 ఎకరాల విస్తీర్ణం ఉండగా గ్రీన్ బస్సు డిపో 1కు 3.24 ఎకరాలు, రెండో డిపోకు 2.86 ఎకరాల స్థలం కేటాయించారు. బస్సుల్ని అద్దె ప్రాతిపదికన నడపడానికి ఈకా కంపెనీతో ఎంఓయూ చేసుకోగా త్వరలోనే బస్సులు రానున్నాయి. అందుకే ఆర్టీసీ సివిల్, ఎలక్ట్రిక్ పనుల కోసం 10 కోట్లతో ఇక్కడ డిపోలో పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం మంగళంలో అవసరమైన పనులు చేపట్టారు. 2 డిపోలుగా వేరు చేసే ప్రహరీ నిర్మిస్తున్నారు.
అలాగే ఛార్జింగ్ మెషిన్లు అమర్చే పిల్లర్లతో పాటుగా 33 kV సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 10 లక్షల వ్యయంతో బాత్రూంలు, వాటర్ ట్యాంక్, వాషింగ్ ప్లాంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత వారం 8 ఛార్జింగ్ చేసే యంత్రాలు కూడా డిపోకు రాగా ఇక్కడ ఒకేసారి 16 బస్సులకు ఛార్జింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పనుల్ని వేగంగా పూర్తి చేసి మరో 6 నెలల్లో ప్రారంభించాలని భావిస్తున్నారు. మంగళం డిపోకు సంబంధించి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. డిపో పరిధిలో నడుస్తున్న 94 బస్సులలో 67 బస్సులను తిరుపతి, అలిపిరి, చిత్తూరు డిపోలకు తరలించి సిబ్బందిని కూడా బదిలీ చేశారు. మంగళం డిపో పరిధిలో ప్రస్తుతం 27 సప్తగిరి సర్వీసులు నడుస్తున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల రైతులు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా నేల ఆరోగ్యం క్షీణించి సారం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చిత్తూరు జిల్లాలో ఉద్యాన శాఖ అధికారులు పంటల బీమాను ప్రోత్సహిస్తున్నారు. జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సతీష్ పునర్వ్యవస్థీకరణ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం WBCIS ఖరీఫ్ 2016ను అమలు చేసేందుకు ఇఫ్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎంపిక చేశారు. పంటల బీమా పథకం వివరాలు. ముఖ్య లక్ష్యం అకాల వర్షపాతం, తీవ్ర ఉష్ణోగ్రతలు మరియు గాలి దుమారం వంటి సహజ కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా కవరేజ్, ఆర్థిక సహాయం అందించడం. టమాటా రైతులకు వర్తింపు చేస్తారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సుమారు 10,419 మంది టమాటా రైతులు 3,454 హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు. ప్రీమియం వివరాలు ఇలా ఉన్నాయి. టమాటో పంటకు రైతు చెల్లించాల్సిన ప్రీమియం రేటు 5%గా నిర్ణయించారు. దీని ప్రకారం హెక్టారుకు రైతు వాటా మొత్తం 3,750 రూపాయలు అవుతుంది. రైతుల సౌకర్యార్థం బీమా చెల్లింపు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించడం జరిగిందని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలక మండలి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వినాయకుడికి ఇష్టమైన మోదక ప్రసాదం అదే కుడుములను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. వినాయకుడి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలు. అందులో ఉండ్రాళ్ళు, కుడుములు అంటే ఆ గణనాథునికి చాలా ఇష్టం. మరి ఆయన అంత ప్రీతిమయమైన ఆహారాన్ని భక్తులకు అందించాలి కదా. అందుకే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలక మండలి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వినాయకుడికి ఇష్టమైన మోదక ప్రసాదం అదే కుడుములను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కాణిపాకం ఆలయంలో ప్రస్తుతం లడ్డు, వడ, పులిహోర అందిస్తున్నామని, ఇకపై కుడుములు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేలా తీర్మానించినట్లు పాలక మండలి చైర్మన్ వి మణినాయుడు తెలిపారు. ప్రతి నెల సంకటహర చతుర్థి సందర్భంగా ఆలయంలో నిర్వహించే స్వర్ణ రథోత్సవ సేవలో పాల్గొనే భక్తులు ఇకపై 5,000 రూపాయలు చెల్లించాలని పాలక మండలి నిర్ణయించింది. క్యూలైన్లు, మాడవీధుల్లో భక్తులకు త్రాగునీరు సౌకర్యాలు కల్పించే సిబ్బంది నియామకానికి కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు. అదేవిధంగా చాలా కాలం నుంచి మనం మోదక ప్రసాదం ఇవ్వాలి అని అనుకుంటున్నాం. అది గతంలో ప్రపోజల్స్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ నుంచి పంపించున్నాం. సో వారు ఆమోదం తెలిపారు, ఈ మధ్యన తెలిపారు. దాన్ని కూడా మనం బోర్డులో అప్రూవల్ తీసుకున్నాం. ట్రస్ట్ బోర్డులో చర్చించి సో అప్రూవల్ తీసుకున్నాం. అది మనకి దిట్టం అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్, ఎంత క్వాంటిటీ ఆఫ్ పిండి, లేకపోతే కొబ్బరి ఎంత వాడాలి, ఈ రకమైన దిట్టం మనం అప్రూవ్ చేస్తారు. దానికి తగినట్టుగానే మనం తయారు చేసుకోవాలి. ఎటువంటి డీవియేషన్ ఉండవు, ఎందుకంటే ఆ క్వాలిటీ అలాగే మెయింటైన్ చేయాలి కాబట్టి. సో అది కొంత ప్రయోగాత్మక దశలో ఉంది. కొంతమంది కుక్స్ని కూడా మనం పంతుల్ని, బ్రాహ్మణ్స్నే మనం వినియోగించాలి కాబట్టి వారిని ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. టీటీడీ శ్రీవాణి దర్శన టోకెన్లు తీసుకునే భక్తులకు అదనపు సౌకర్యాలు కల్పించాలని ఆలోచన చేస్తోంది. వీరి కోసం తిరుమలలో ప్రత్యేకంగా లాంజ్ నిర్మించాలని భావిస్తోంది. తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లు తీసుకున్న భక్తులు వేచి ఉండేందుకు ఎయిర్పోర్ట్ మాదిరిగా లాంజ్ నిర్మించాలని టీటీడీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ లాంజ్ నిర్మాణం కోసం కొండపై స్థలాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు తిరుమలలోని అన్నమయ్య భవనానికి సమీపంలో న్యూ వుడ్సైడ్ హోటల్ ఉంది. ఆ ప్రాంగణాన్ని శ్రీవాణి భక్తులకు లాంజ్లా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అక్కడ వుడ్సైడ్ హోటల్ ఉండేది. ఆ తర్వాత తీసేయడంతో ఆ భవనం ఖాళీగా ఉంది. అందుకే అక్కడ లాంజ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ లాంజ్లో భక్తుల కోసం రెస్ట్ రూమ్స్, ఫర్నిచర్, బాత్రూమ్స్, ఇంటర్నెట్ సౌకర్యం, ఫుడ్ కోర్ట్ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. మొత్తం మీద శ్రీవాణి భక్తులు పడుతున్న ఇబ్బందులకు టీటీడీ శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమవుతోంది. టీటీడీ ఈ లాంచ్ గురించి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 4 రోజుల కుప్పం పర్యటన నిమిత్తం కుప్పం చేరుకున్నారు.
నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా తొలి రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాంతిపురం నివాసంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రామకుప్పం మండలం విజలాపురం జడ్పీ హైస్కూల్ను సందర్శించిన భువనేశ్వరి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి చదువు, మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకుని విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. తర్వాత విజలాపురం చెరువును పరిశీలించిన ఆమెతో రైతులు, స్థానికులు హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు రావడంతో చెరువు నిండిందని, సాగు, త్రాగునీరు సమస్యలు తొలగాయని వివరించారు. రైతులతో మాట్లాడి పరిస్థితులను భువనేశ్వరి తెలుసుకున్నారు. అలాగే నారాయణపురం తండాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు. ఇట్లా ఒక మనిషిని నమ్మి ఎట్లా వీళ్ళు ఇట్లా ఓటేస్తున్నారు, ఆ నమ్మకం నన్ను కదిలించింది. అప్పుడు అనుకున్నాను, నేను 3 నెలలకు ఒక్కసారి గ్రామాల వరకు వెళ్ళాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను అడిగాను, ఎప్పుడన్నా కింద గ్రామాల వరకు వెళ్ళారంటే లేదు, నాకు టైం లేదు, 3 రోజులే ఉంటున్నాను అక్కడ, ప్రతి 2-3 నెలలకి నాకు టైం ఉండట్లేదు, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను అని అన్నప్పుడు నాకు తట్టింది. నేను వెళ్ళాలి, తప్పకుండా కుప్పం ప్రజల్ని కలవాలి, అది నా కర్తవ్యం. ఆయనకి టైం లేదు కనుక ఒక భార్యగా నా కర్తవ్యంగా నేను తీసుకుని ఇవాళ ఇట్లా ముందుకు వస్తున్నాను. తిరుమల శ్రీవారు ఎంత ప్రసిద్ధో తిరుపతిలో పాత రైల్వే స్టేషన్ భవనం కూడా అంతే ప్రసిద్ధి. ఇప్పుడు అలనాటి కట్టడం తిరుపతి జ్ఞాపకాల్లో నుంచి తొలగిపోతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. వెంకన్న స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో ఎక్కువ శాతం రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ప్రతినిత్యం తిరుపతి రైల్వే స్టేషన్ భక్తులతో రద్దీగా ఉంటుంది. అందుకే కేంద్రం అమృత్ భారత్ పథకం కింద తిరుపతి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోని ఆధునిక సౌకర్యాలతో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. తిరుమల శ్రీవారు ఎంత ప్రసిద్ధో తిరుపతిలో పాత రైల్వే స్టేషన్ భవనం కూడా అంతే ప్రసిద్ధి. ఇప్పుడు అలనాటి కట్టడం తిరుపతి జ్ఞాపకాల్లోంచి తొలగిపోతోంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తిరుమలకు రావాలంటే అప్పట్లో కేవలం ఈ రైళ్లు మాత్రమే ప్రయాణ సాధనాలుగా ఉండేవి. రైల్వే స్టేషన్ నుంచి భక్తులు గోవిందరాజస్వామి గుడి చూసుకొని గాంధీ రోడ్డు మీదుగా రాములవారి గుడిపై అనంత వీధి మార్గం మీదుగా తిరుమల కాలినడక బాట అలిపిరికి వెళ్లే భక్తులతో తిరుపతి వీధులు కలకల్లాడుతూ ఉండేవి. రైల్వే స్టేషన్ ఎదురుగా గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు, నల్లటి పొడవాటి ముక్కు కలిగిన వ్యాన్లు దర్శనమిచ్చేవి. అలాగే స్టేషన్ ఎదురుగా ప్రస్తుతం విష్ణు నివాసం ఉన్న స్థలంలో యాత్రికుల వసతి సముదాయం ఉండేది. అక్కడే తిరుమల బస్టాండ్ ఏర్పాటు చేసింది టీటీడీ. యాత్రికులు అక్కడే బస చేసి వంట వండుకొని తిని కొండకు వెళ్లేవారు. ఇదే రైల్వే స్టేషన్లో బొగ్గుతో నడిచే రైళ్ల నుంచి అత్యాధునిక వందే భారత్ రైళ్ల వరకు చూడడం విశేషం. 25 ఏళ్ల ముందు కూడా కేవలం 20 రైళ్లు వస్తూ తక్కువ మంది ప్రయాణికులతో ఉండే ఈ స్టేషన్ ప్రస్తుతం రోజుకు 102 రైళ్ల రాకపోకలతో అత్యంత రద్దీగా ప్రయాణికులతో కిటకిటలాడడం కొసమెరుపు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుండడంతో అందుకు తగ్గట్టుగా వస్తువుల కల్పన కొరకు పాత రైల్వే స్టేషన్ భవనాన్ని పూర్తిగా తొలగించి అక్కడ మోడల్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. తిరుపతికి ఒకప్పుడు ల్యాండ్ మార్క్గా ఉన్న ఈ పాత రైల్వే స్టేషన్ భవనం తిరుపతి జ్ఞాపకాల నుంచి తరలిపోతుండడం స్థానికులకు కొంచెం బాధగానే ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ చరిత్రను చూస్తే దక్షిణ భారత్ రైల్వే కంపెనీ ఆధ్వర్యంలో 1891లో మీటర్ గేజ్ లైన్గా ప్రారంభించారు. ఈ లైన్ మొదట దక్షిణ ఆర్కాడ్ జిల్లాలోని విల్లుపురం నుంచి ప్రారంభమై కాట్పాడి, చిత్తూరు, పాకాల మీదుగా తిరుపతి వరకు వెళ్లేది. 2003లో తిరుపతి చిత్తూరు లైన్ను బ్రాడ్ గేజ్గా మార్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయ భక్తుల రద్దీకి అనుగుణంగా స్టేషన్ విస్తరణలో భాగంగా 2022లో ఆధునిక పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టారు. సుమారు 300 నుంచి 321 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణ దిశల్లో 2 భారీ భవనాల నిర్మాణం, విమానాశ్రయాన్ని తలపించేలా ఎయిర్ కాన్కోర్స్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్ల ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చాలని సంకల్పించింది ప్రభుత్వం. ఆ దిశగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో స్థానికులు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో విశేష పూజలయ్యాక ద్రౌపదీదేవిని వాహనంపై అగ్నిగుండం వద్దకు తీసుకొచ్చారు.
గుండంలో నుంచి నిప్పు కణికలను తీసుకుని అమ్మవారి ఒడిలో కట్టారు. తర్వాత గుండంలోకి ప్రధాన అర్చకులు మల్లెపూల చెండు విసిరారు. అనంతరం ఆలయం తరపున కలశం, పోతురాజు, గరికని తీసుకుని అగ్నిగుండం ప్రవేశించారు. వీరి వెంట కంకణాలు ధరించిన 4395 మంది వరకు అగ్నిగుండ ప్రవేశం చేశారు. పసుపు దుస్తులు ధరించి వేప మండలు చేతబట్టి పూల కిరీటాలు కళ్లకు కాటుగా పెట్టుకుని గోవిందనామ స్మరణతో అగ్నిగుండంలో నడుస్తూ ఎదురుగా వాహనంపై ఆసీనులైన ద్రౌపదీదేవిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవానికి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. డీఎస్పీ నరసింహమూర్తి నేతృత్వంలోని సిఐలు నాగరాజు, వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ముక్కంటి పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఈవో బీకే వెంకటేశులు, సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ విజయాలు కార్యక్రమం పేరున 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్. ఈ 2 సంవత్సరాల కాలంలో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం తెలుసుకోవడానికి, ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ మా పార్లమెంటు అధ్యక్షురాలు పనబాకమ్మ గారికి, అలాగే మా క్లస్టర్స్, యూనిట్స్ అందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలుపుకుంటూ, ఈరోజు ఈ 2 సంవత్సరాల పాటు సుపరిపాలనలో అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఒక్కరికి చేరుతా ఉందా లేదా, అర్హులైన అందరికీ, మిగతా కూడా ఇంకెవరికైనా రావాలా, అలాగే లోకల్గా ఇక్కడ ఈ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసాం. ఇవన్నీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన అన్నీ పూర్తి చేసి, అందులో ఇక్కడ ప్రధానంగా వచ్చి శ్మశాన సమస్య ఒకటి ఉంది. ఇది ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంది. దాని గురించి మొన్న రెవెన్యూ మినిస్టర్ గారితో, కలెక్టర్ గారితో, అలాగే ఆర్డీఓ గారితో అందరితో మాట్లాడి దీన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి తర్వాతే ఈ శ్మశానం గురించి ఇక్కడికి వచ్చి మళ్ళీ మాట్లాడతానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే శిల్పారామంలోని కళ్యాణ మండపంలో అద్భుతమైన సంగీత విభావరి జరిగింది. అంతకుముందు జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో టీటీడీ వేదిక్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి, సిమ్స్ వైస్ ఛాన్సలర్ కమ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, విద్వాంసురాలు శివశ్రీ, మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్, కార్యక్రమ నిర్వాహకులు కె కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు శివశ్రీ చేసిన భక్తిపూర్వక రామభజన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు సైతం ఆమెతో పాటు తాళాలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా భజన చేశారు. ఆ తర్వాత మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ నిర్వహించిన గజల్ గాన కార్యక్రమం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఆహూతులు ఆయన గజల్ విని తన్మయత్వం చెందారు. అమ్మా నాన్నల గురించి, గురువుల గురించి, పెద్దల గురించి, సమాజాన్ని గురించి, దేశాన్ని గురించి ఆయన ఆలపించిన గజల్ ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్సాహభరితంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కుమార్ నాయుడిని, ఆయన సిబ్బందిని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించడానికి సహకరించిన అందరికీ కుమార్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. Because whenever somebody calls us to Tirupati, it is only Lord Venkateshwara. So through Kumar sir, Venkateshwara Swami has called us here and has given us an opportunity to perform in front of Swamiji, which is a bigger blessing to us. Thank you so much, Kumar sir, for having us here. May Venkateshwara Swami's blessings be on everyone that is present here. May Nama Sankirtanam spread everywhere. Harinama Sankirtanam, Govinda Nama Sankirtanam spread everywhere. Thank you so much. స్వామిని మీరందరూ కొండ మీదకి వెళ్ళి నోట్లో సీట్లో అడుగుతారు. కానీ ఎవరు మన ఇంటికి రావయ్యా, మా ఇంటికి, మా ఇంట్లో నీకు ఇంత బొమ్మ పెడతానయ్యా రా స్వామి అని ఎవరన్నా అంటారు? మీరు ఎంతమంది అంటారు? చేసేద్దాం ఒకసారి. మా ఇంటికి వచ్చి భోజనం చేయమయ్యా అని అక్కడ మట్టి ప్రసాదం చేసి వచ్చేస్తారు. కానీ పేదవాడు గజల్ శ్రీనివాసు ఇక్కడ ప్రతి ఒక్కడు పేదవాడే. స్వామి ఆ స్వామి మన ఇంటికి వస్తే
మన ఇంట్లో ఏ వేసి భోజనం పెడతామా, ఎలా మర్యాద చేస్తామా, శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నది గీతం. భారత మాజీ రాష్ట్రపతి ప్రముఖ శాస్త్రవేత్త మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. శాస్త్రవేత్త, ఎన్నో సైన్స్లో అభివృద్ధి కార్యక్రమాలను పంచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మన దేశానికి రాష్ట్రపతిగా ఉండి అనేక మంచి విషయాల్లో పాలు పంచుకున్నారు. అలాగే చదువు అంటే ఆయనకి ఎంతో ఇష్టము. పిల్లలకు చదువు చెప్పడం అంటే ఆయనకు అమితమైన ఇష్టం. అలాంటిది ఆయన పిల్లలకు చదువు చెప్తానే తనువు చాలించారు. అలాంటి మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు. శ్రీహరికోటలో ఎన్నో రాకెట్ ప్రయోగాలు విజయవంతానికి ఆయన ఎంతో కృషి చేశారు. మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అలాంటి మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారి వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళులు భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రముఖ హీరో సుమన్ అన్నారు. సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వలసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏడిక సంఘం కార్యదర్శి బుస నాగరాజు, జిల్లా నాయకులు కృష్ణమూర్తి గౌడ్, జనార్దన్ గౌడ్, అట్లూరి వేణుగోపాల్, రెడ్డెప్ప, గోపి తదితరులు పాల్గొన్నారు. 48 సంవత్సరాలు దాటేశాను. దగ్గర 1000 సినిమాలు 11 భాషలు, అందులో 100 సినిమాలు తెలుగులో హీరోగా పూర్తి చేశాను. తమిళ్, తర్వాత కన్నడలో చేశాను. 175 సినిమాలు హీరోగా చేశాను. మిగతాన్ని ఇప్పుడు ఆయన చెప్పినట్టు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి, రామదాసు, శ్రీరాముడు, సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి వేషం. ఇది కాకుండా ఇందాక ఆయన చెప్పారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూసి ఆయనతో బ్రేక్ఫాస్ట్, లంచ్ తీసుకున్న భాగ్యం ఏంటంటే ఏ అవార్డుకి అది అసలు కంపేర్ చేయలేం. భారతరత్న అవార్డు లాగా నాకు అది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక భారతీయుడు రాష్ట్రపతితో కూర్చొని సినిమా చూడడం, ఆయనతో భోజనం చేయడం, టిఫిన్ చేయడం మామూలు విషయం కాదు. సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, మన దేశాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో ఆ చీఫ్లతో నేను కూర్చొని భోజనం చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను వాటి మీద అదంతా నాకు ఏంటంటే నాకు ఇష్టం లేదు. వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం వెంకటేశ్వర స్వామి పాత్ర ఇచ్చి జనాల్లో ఈ రోజు అంటే అది సినిమా రిలీజ్ అయిపోయి 25 సంవత్సరాలు పైన అయిపోయింది. అయినా ఈ రోజు సుమన్ను చూస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి గుర్తు వస్తుందని చెప్పడం అది నిజంగా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం అని చెప్పి. సినీ నటుడు సుమన్ ఐరాల మండలం పొలకల సంతకేటు సమీపంలోని కాలభైరవ స్వామి వారిని సోమవారం దర్శించుకున్నారు. బత్తల సురేంద్ర నాయుడు, బత్తల నాగరాజు నాయుడు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ మురళీబాబు, కార్యదర్శి ధనంజయ నాయుడు తదితరులు సుమన్కు స్వాగతం పలికి శాలువ కప్పి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు రుద్రరాజు శ్రీదేవి, స్థానిక పెద్దలు బత్తల రవినాయుడు, పిటి ప్రసాద్, పొలకల రవీంద్రబాబు, జయదీప్, జ్యోతి, భార్గవ్, భాను, తిరుమల, సాయి, రాజ్గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని 3వ డివిజన్ దొడ్డిపల్లి నుండి ప్రారంభించడం జరిగింది. ముందుగా సప్తకన్నికల దేవస్థానం ఆలయంలో ప్రత్యేక పూజలు గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుందని తెలిపారు. అందుకు నిదర్శనం చిత్తూరులో జరిగిన అభివృద్ధి కారణమని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ లేని అభివృద్ధి చిత్తూరులో జరుగుతుందన్నారు. ఇలాంటి అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత, రాష్ట్ర మొదలయ్యార్ సంఘం అధ్యక్షులు సిఎంటి త్యాగరాజన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ నళిని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సికి లావణ్యబాబు, జనసేన నాయకురాలు ఆరణి కవిత, పలువురు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. సో చిత్తూరులో చూసుకుంటే మీరు రోడ్లు విస్తరణ, ఎన్నో ఏండ్ల కళ గాంధీ రోడ్డును కూడా వైడనింగ్ చేసి చాలా అద్భుతంగా రోడ్ వేయడం జరిగింది. ముఖ్యంగా గాంధీ రోడ్డు ప్రజలకి ఫస్ట్ మీ అందరి తరపున వారికి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే
ఎక్కడ కూడా ₹1 కాంపన్సేషన్ తీసుకోకుండా ఊరి అభివృద్ధి చెందుతుంది, మాకు అభివృద్ధిలో భాగంగా రోడ్ వైడనింగ్ అయితే మంచిది అని ఎవరైతే దానికి స్థలాలు పోగొట్టుకున్న వారు ఇంకా బిల్డింగ్లు కూడా కొన్ని డెమాలిషన్ చేసి ప్రారంభించడం, వాటన్నిటికీ సహకరించి మాతో పాటు ఈ డెవలప్మెంట్లో పాల్గొన్న ఆ వార్డుకు సంబంధించి 2-3 వార్డులకు సంబంధించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ న్యూఢిల్లీ సౌజన్యంతో కాగ్ సభ్యులు మరియు రూరల్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో DRDA వెలుగు సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. టెలికాం వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం 1997లో ట్రాయ్ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. టెలికాం రంగంలో ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలతో పాటు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. టెలికాం మరియు బ్రాడ్కాస్టింగ్ రంగాలలో టారిఫ్ మరియు బిల్లింగ్ విధానాల్లో పారదర్శకత, సేవల ధరల నియంత్రణకు ట్రాయ్ నిబంధనల ప్రకారం పనిచేస్తుందన్నారు. ప్లాన్స్ ఎంపికలో వ్యాలిడిటీ, డేటా, కాల్స్ ఆధారంగా వివిధ రీఛార్జ్ ప్లాన్స్, వినియోగించుకున్న సేవలకు తగినట్లు స్పష్టమైన బిల్స్ అందించాలని కంపెనీలకు సూచనలు ఉన్నాయని చెప్పారు. టారిఫ్ మార్పులు, బిల్లింగ్లో అవాంఛనీయతలు జరగకుండా ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తుందని తెలిపారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయని కమిషనర్ FSC శారదాదేవి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 16 మంది, కార్యాలయంకు నేరుగా వచ్చి 20 మంది వినతులు సమర్పించి తమ సమస్యలు తెలిపారు. కాగా సంజీవయ్య కాలనీలో ఇంటి ముందు ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని, పట్నూలు వీధిలో CC రోడ్డు ఏర్పాటు చేయాలని, SLV నగర్ నందు మా ఇంటి పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా సెట్ బ్యాక్ వంటివి లేకుండా 4 అంతస్తుల భవనం నిర్మిస్తుండడం వలన ఇబ్బందిగా ఉందని, కొత్తపల్లి నందు నూతనంగా కాలువలు, తాతయ్యకుంట గంగమ్మ గుడి ఎదురుగా తోపుడు బండ్లు పెట్టడం వలన ఇబ్బందిగా ఉందని, కొరమైన కుంటనందు రోడ్లు వేసి పెద్ద దిబ్బలు వంటివి తొలగింపు చర్యలు చేపట్టాలని, మహిళా యూనివర్సిటీ వద్ద తెలుగంగ పైప్లైన్ లీకేజీ అరికట్టాలని, గాజువీధి, లక్ష్మీపురంలలో రోడ్డు గుంతలు పూడ్చాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, వీధి కుక్కలను నియంత్రించాలని కోరారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రంథి పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో శ్రీ కపిలేశ్వర స్వామివారిని మేల్కొలిపి పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆగమ సాంప్రదాయాల ప్రకారం నిత్యహోమం, గ్రంథి పవిత్ర సమర్పణ, మూలమూర్తులకు విశేష ఉపచారాలు ఘనంగా చేపట్టారు. పవిత్రోత్సవాల ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని కృపా కటాక్షాలను పొందారు. సాయంత్రం యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. నగర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఇచ్చిన ప్రతి ఎన్నికల హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో SC శ్యామ్ సుందర్, DE రమణ, మాజీ కార్పొరేటర్ SK బాబు, NDA కూటమి నాయకులు పాల్గొన్నారు. రోడ్డు లేదు, నీళ్లు, వర్షం వస్తే నీళ్లు నిలిచిపోతా ఉంది, నీళ్లు పోయేదానికి దారి లేదు అనేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ముందు రోడ్డు ఉంటే బాగుంటుంది అనేసి అంటే ముందు దానికి దాదాపు 51 లక్షల రూపాయలు వెచ్చించి రోడ్డు వేయించాము. ఇంకా మీరు దీనికి కావాల్సిన సదుపాయాలు చాలా అడుగుతున్నారు. ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా కూడా చేసే బాధ్యత రవీంద్రనగర్ కాలనీ వాసులకు. దాదాపు 600 ఇండ్లుందని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా వీటిని కూడా చేసేదానికి చేపిస్తాననేసి కూడా మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. కాలనీ వాసులందరికీ కూడా నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఈ రోడ్డు మన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి, అలాగే కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీకి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా
నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కాలనీ మీకు రోడ్డు అంత గతంలో లేదు. మీ అందరి కోరిక మీద ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఒకటి వేసాము. ఇది మిగతాది అంటే ఇంత ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, వాటర్ సప్లై కావాలి, టెంపుల్ కావాలి, అలా అంతా ఒక పట్టిక చదివేశారు, ఒక లిస్టు. సో అవన్నీ కూడా నిధుల లభ్యతను బట్టి చేస్తాము. అసలు ఇదంతా తిరుపతే మొత్తమే స్వామి ఉండే ఊరు, మళ్ళా వేరే వేరే గుళ్ళు అక్కర్లా, ప్రపంచం అంతా మన దగ్గరకు వస్తుంది. మనమే శుభ్రంగా పెట్టుకుని ఇంకా చూస్తే ఊరికి ప్రపంచంలో వాళ్ళందరికీ కూడా ఆ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతాం. కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు 70వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ పిసి రాయలు గారు నన్ను సిస్టర్ అన్నారు కాబట్టి నేను అన్నయ్య అని పిలుస్తాను ఇప్పటి నుంచి. సో హ్యాపీ బర్త్డే అన్నయ్య. తను చెప్తూ ఉంటే తన హంబుల్ బిగినింగ్స్ ఎలా స్టార్ట్ చేశారని నమ్మలేకపోతున్నాను. సార్, అగ్రికల్చర్ అండ్ ఇండియన్ ఆర్మీ మన కంట్రీకి బ్యాక్ బోన్స్. సో ఎవరైతే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళ గురించి నాకు బాగా రెస్పెక్ట్ ఉంటుంది. ఫార్మర్స్ లేక సోల్జర్స్ లేక మేము లేవు. సో అక్కడి నుంచి అంత హంబల్ బిగినింగ్స్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చారంటే సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. మీ వల్ల నేర్చుకోవడానికి చాలా ఉంది, బాగా ఉంది. సార్ మన మంచి హీరోయిన్లు పెట్టి తర్వాత చక్కగా ఆ యొక్క సినిమా ద్వారా మనకు వెంకటేశ్వర స్వామి, అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి కోసం ఏం చేశారనేది చక్కగా చూపించారు. మన తెలుగులో అంత మంచి సినిమా హిట్ అయింది. సినిమా అందరూ కూడా తిరుపతి ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, దేశం అంతా తెలుగు చదివే వాళ్ళు, తెలుగు వినేవాళ్ళు చక్కగా ఆ సినిమాను చూసి ఆనందించారు. ఆయన యొక్క మహిమలు తెలుసుకున్నారు. అలా వారు రావడం మనకు మీ అందరికి కూడా సంతోషాన్ని ఇచ్చింది. బీజేపీ పార్టీ సిద్ధాంతాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే మన ఊరు మన జెండా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ అన్నారు. సోమవారం రేణిగుంట పట్టణంలో తిరుపతి జిల్లా మన ఊరు మన జెండా కన్వీనర్ బీడీ బాలాజీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జెండా కో పాలక్ సొంగ పురుషోత్తం, మండల అధ్యక్షుడు ప్రేమ్ రెడ్డి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు వేణు ముదిరాజ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్, ఉపాధ్యక్షుడు రమేష్, మండల ఉపాధ్యక్షుడు రాజారాయల్, పట్టణ అధ్యక్షుడు నరేష్, తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు యతేంద్రనాథ్, ఉపాధ్యక్షుడు అశోక్, బీజేపీ నాయకురాలు అన్నపూర్ణమ్మ, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు వేణుగోపాల్, మండల మోర్చా అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ భారతదేశమే కాదు ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. ఈ పార్టీ ఈరోజు మనందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, నితిన్ నవీన్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా కమలం జెండా రెపరెపరేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అందరం కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా బీజేపీ సహాయ సహకారాలు, పూర్తి ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి జరుగుతాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,49,010 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,370 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,34,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 239 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైసీపీ విమర్శిస్తుంటే సైలెంట్ గా ఉంటారా? కేబినెట్ లో మంత్రులకు బాబు క్లాస్. తిరుపతిలో ఎట్టకేలకు కొత్తగా మరో డిపో, మంగళంలో గ్రీన్ బస్సు డిపో ఏర్పాటుకు సన్నాహాలు. తిరుపతిలో స్పేస్ సిటీ 1000 ఎకరాల్లో ఏర్పాటు, స్కైరూట్ ఏరోస్పేస్ కూడా ఇక్కడే. కాణిపాకంలో భక్తుల కోసం కొత్త ప్రసాదం, వినాయకుడికి చాలా ఇష్టమైన కుడుములు ఇకపై భక్తులకు కూడా. తిరుపతి పాత రైల్వే స్టేషన్ భవనం ఇక జ్ఞాపకమే, కాలగర్భంలోకి అలనాటి కట్టడం,
వీడ్కోలు చెబుతూ ఎమోషనల్. వేడుకగా ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.